మే నెల 25వ తేదీ శనివారానికి సంబంధించిన సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శనివారం రోజున సింహరాశి వారు చాలా వరకు శుభప్రదమైన ఫలితాలనే పొందుతారు. కాకపోతే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉన్న కాలం కొంచెం ఇబ్బందికరంగా, అసౌకర్యంగా, చిరాగ్గా నడుస్తుంది. ఆ తరువాత నెమ్మదిగా అనుకూలతలు పెరుగుతూ వెళ్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చిరాకుతోటి, అసహనంతోటి మొదలైన రోజు ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా గడుస్తుంది. ఈ రోజున మీరు సాయంత్రం వేళ చక్కటి విశ్రాంతిని మరియు ఆనందాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరంగా చూసుకుంటే చక్కటి వెసులుబాటు లభిస్తుంది. పర్సనల్గా మరియు ప్రొఫెషనల్గా రెండు విధాలుగా మంచి కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. మరీ ముఖ్యంగా వ్యాపారస్తులైన వారు క్రయ విక్రయాల అంశాల్లోనూ, అలాగే ఇతరులు వారి యొక్క చిరాస్తుల విషయాల్లోనూ చక్కటి కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ సజావుగా పూర్తవుతాయి. రహస్య శత్రువులను కనిపెడతారు. అలాగే శత్రువులకు చుక్కలు చూపించే కాలం అని కూడా చెప్పుకోవచ్చు. శత్రువులు ఏవైనా ఎక్స్ట్రాలు చేస్తే వారి తోకను కూడా కత్తిరించే ప్రయత్నం చేస్తారు. స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది కూడా ఇస్తారు. శారీరకంగా మరియు మానసికంగా మంచి ప్రశాంతత లభిస్తుంది. అన్నదమ్ముల మధ్య ఉండే తగాదాలు మరియు విభేదాలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ శనివారం రోజున సింహరాశి వారికి ఉదయం 11:30 నుండి ఒక రకమైన ప్రశాంతత అనేది మొదలవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోవడం, వ్యాపారాల్లో లాభాలు మొదలు కావడం, ఉద్యోగరీత్యా పని ఒత్తిడి కాస్త తగ్గడం లాంటివి జరుగుతాయి. క్రయ విక్రయాలు, లావాదేవీలు, కొనుగోళ్లు మరియు అమ్మకాలు అన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ఇంటికి కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం వస్త్రాభరణాలను కొనుక్కునే అవకాశం ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. తెలుపు రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉదయం 10:40 తరువాత నుండి ఎప్పుడైనా సరే వ్యాపారాలు చేసేవారు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానిలో నల్ల బియ్యం వేసి మూట కట్టి ఆ మూటను కాళీ అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయాలి. ఇలా చేస్తే కాళీదేవి అనుగ్రహం చేత తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున సాయంత్రం ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ఆవ నూనెతో దీపారాధన చేసి పూజించాలి. లేకపోతే తమలపాకుల మాలతో అర్చించాలి. ఇలా చేసిన వారికి శత్రు బాధలు, గ్రహ దోషాలు దూరమవుతాయి.